హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త మన యొక్క రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించారండి. సో రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో రైతు భరోసా అంటే ఏదో కాదండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు. ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన మనకు డబ్బులనైతే పెంచి దాన్ని మనకు ఆ పథకాన్ని రైతు భరోసాకైతే పేరు మార్చడం జరిగింది. సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఈసారి ఎవరెవరికి అనగా ఏ ఏ రైతులకు ఖాతాలలో డబ్బులు పడబోతున్నాయి, ఎవరెవరు ఈ పథకానికి సంబంధించి అర్హులు, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం అనగా కొత్త రూల్స్ ప్రకారం ఈసారి చాలామందికి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులైతే పడవండి. వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి రైతు బంధు పథకాన్ని అయితే నిలిపివేసింది. ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరు అలా ఎలాంటి రైతులు అంటే మీకు డబ్బులు వస్తాయా రావా, ఎవరెవరు కొత్త రూల్స్లో అర్హత అనేది కోల్పోయారు, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రైతు భరోసా అనేది ఒక కీలకమైన పథకం. అయితే ఈ పథకం అమలు విషయంపై ఏమాత్రం డబ్బు అనేది వృధా కాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. రైతు భరోసా నిధులను పక్కదారి పట్టనివ్వకుండా మార్గదర్శకాలను కూడా రెడీ చేస్తుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ పథకమైనా సరే అర్హులైన వారికి మాత్రమే అందాలి. అప్పుడే కదా ట్యాక్స్ పేయర్స్ డబ్బుకు కూడా విలువ అనేది ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అన్ని నిధులు కూడా పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు కార్చే ప్రసక్తి లేదని చెప్తుంది. అయితే అనర్హులను ఏరిపారేసి నిజమైన రైతులకు మాత్రమే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ను అమలు చేస్తామని తెలిపింది. ఈ స్కీమ్కు సంబంధించినటువంటి ప్రభుత్వం గ్రామాల వారీగా తనిఖీలు చేస్తూ సాగు భూమి ఎంత ఉన్నది, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, గుట్టలు కొండలు ఎన్ని సాగు చేస్తున్నాయి, సాగు చేయని దేవాదాయ వర్ఫ్ భూములు ఏవి, ఇలాంటి వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో 3 రోజులుగా సర్వేలు చేస్తుంది. వచ్చే వారం కల్లా ఈ సర్వే అనేది పూర్తవుతుందని తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకి ఏడాదికి మనకు ఒక్కో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక రైతులు మరియు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఒక్కో ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలిపింది. అంతే మనకు రైతు కూలీలకు కూడా ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ చేసింది. కానీ ఇంతవరకు ఈ స్కీమ్ అనేది ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వాల్సి ఉంది. కానీ అనర్హులను తొలగించే ఇందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ అనేది పూర్తయిన వెంటనే రైతు భరోసా స్కీమ్ అనేది మనకు అమలు చేస్తారు. అప్పటి వరకు రైతు బంధు కిందే ఈ నిధులు పంపిణీ చేయడం జరుగుతుంది. కొత్త మార్గదర్శకాలు అమలు ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు అనగా మనకు రాజకీయాల్లో ఉండి గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు వీళ్ళకైతే రాదన్నమాట. బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం అనేది వర్తించదు. అంతేకాక బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేటు వెంచర్లకు కూడా ఈ నిధులు అనేవి అందవు. ఇలా చేయడం వలన ప్రభుత్వానికి చాలా డబ్బులు అనేది మిగులుతుంది. రైతు భరోసా పథకం అనేది 5 ఎకరాల లోపు వారికి మాత్రమే ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపింది. అలా చేస్తే కనుక రైతులు ఆగ్రహం చేస్తారని బీఆర్ఎస్ అంటుంది. అయితే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు నష్టపోవాలని ప్రశ్నిస్తుంది. 3 సంవత్సరాలుగా సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వరు అని తెలుస్తుంది. ఈ మార్గదర్శకాలు అనేవి ఇంకా అధికారికంగా త్వరలో ప్రకటన అయితే చేయబోతున్నారు. సో మొత్తం మీద మనకు 3 సంవత్సరాల వరకు భూమి కనుక సాగు చేయకుండా ఉంటే అలాంటి భూములన్నిటికీ రైతు బంధు అయితే నిలిపివేస్తారనమాట. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క రైతు బంధు అయితే వస్తుంది. సో మనకు 5 ఎకరాల పైన దాటిన వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే తగ్గుతుందన్నమాట. సో మొత్తం మీద మనకు
మరో 2-3 రోజుల్లో ఈ యొక్క మార్గదర్శకాలను కూడా అధికారికంగా అయితే ప్రకటించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకాన్ని అమలైతే చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలైతే ఒక ఎకరానికైతే ఇస్తామని చెప్పారు. సో మీకు ఒక 2 ఎకరాలు ఉంటే 30,000 రూపాయల వరకు మీ ఖాతాలోకైతే పడిపోతుంది. అలాగే ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు సంవత్సరానికి 2 విడతలు అయితే 15,000 రూపాయలైతే వేయడం జరుగుతుంది. సో తొలి విడత కింద 15,000 రూపాయలు మనకు ఈ నెల మొదటి వారంలోనే ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే పడబోతున్నాయి. సో ఫర్దర్‌గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీ యొక్క అర్హుల లిస్టును చెక్ చేసుకునేందుకు లింక్స్ అయితే ఇచ్చాను. సో వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.